ఇప్పుడు చావా సినిమా ఉంది, లేదు చరిత్రని ఇది చేయటం అనేది. అంటే బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అంటే విభిన్నానికన్నా కూడా హిందుత్వానికి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది అనేది ఒక అభిప్రాయం మీరు మూట కట్టుకుంటున్నారు. మీరు చావనే అంటున్నారు, నేను కాశ్మీర్ అంటున్నాను. కాశ్మీర్ ఫైల్స్ కాశ్మీర్కి సంబంధించిన విషయంలో ఎప్పుడైనా మీరు చూసారా, తెలుసా ఇంతకుముందు? కాశ్మీర్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా ఏ రకంగా జరిగిందనేది పండిట్స్ కి దానికి సంబంధించిన విషయంలో చూపించారు. అంతవరకు మనకు కాశ్మీర్ ఫైల్స్ తెలియదు. కేరళ ఫైల్స్ చూసారా, కేరళలో కూడా ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయో అది తెలియదు. రజాకర్ ఫైల్స్ వచ్చింది, అది తెలియదు. ఇప్పుడు చావా వచ్చింది. చావాలో మనకి శివాజీ మహారాజ్కి సంబంధించిన చరిత్రని బయటకు చూపించారు. అంతవరకు వాళ్ళ కొడుకు ఏం చేసిండు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది అన్న విషయంలో చరిత్ర. అంటే మనకి మన దేశంలో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి సంబంధించిన అసలైన చరిత్రని పక్కన పెట్టారు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే గీత గారు, ఇప్పుడు ఏమైతుందంటే నిజమైన చరిత్ర తెలియకపోతే, ఇప్పుడు నిజమైన చరిత్ర అనట్లేదు కదా, దానికి కూడా వేరే తీసుకొస్తున్నారు. చావాలో సంభాజీ అనే వ్యక్తికి సంబంధించిన ఆయన ముగింపు కానివ్వండి, దానికి సంబంధించిన చరిత్రలో ఇలా కాదు ఇంకోలా ఉందని ఒక చెప్పండి. అసలైన చరిత్రని తీసుకొచ్చినప్పుడు ఏదైనా అంటే దీనికి సంబంధించిన ఆ సినిమా డైరెక్టర్ కూడా సారీ చెప్పడం జరిగింది, నేను ఇది తీయలేదు అని చెప్పని. అయితే కాదు గీత గారు, ఇది వీటన్నిటినీ కూడా బీజేపీకి ముడిపెట్టి దీన్ని ఇప్పుడు వాడుకోవడం అనేది, డైరెక్టర్లు ఎవరు, ప్రొడ్యూసర్లు ఎవరు, మా దగ్గర పర్మిషన్ తీసుకుని చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరు మా జేబులో నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు సమాజంలో జరుగుతున్న దాన్ని తీసుకొచ్చిన వాళ్ళు. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి ఇష్టమైన సినిమాలు చూసే హక్కు ఉన్నది, ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. దానికి బీజేపీకి ముడిపెట్టడం అంటే ఇది బీజేపీ కాలంలో మాత్రమే జరుగుతుంది. అంటే ముస్లింలకి సంబంధించిన ఒక వ్యతిరేకతని, వాళ్ళకి సంబంధించిన క్రూరత్వాన్ని హైలైట్ చేసే ఎవరిని ప్రమోట్ చేయడం లేదు. మేము ముస్లింలని బాగా అనగా వర్గానికి కింద తీసిపడేయండి అనో, లేకపోతే ఇంకో వర్గాన్ని ప్రమోట్ చేయండి అనో మేము ఎప్పుడు అనలేదు. మా దృష్టిలో అందరు సమానమే. సినిమాలు అంటారా, ఆయా ప్రొడ్యూసర్స్, ఆయా డైరెక్టర్స్, ఆయా సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ కథని బట్టి వాళ్ళు తెచ్చుకుంటున్నారు, చేస్తున్నారేమో. చూసే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. వీళ్ళు ఎవరు వద్దని, వీళ్ళు ముస్లిం చూడొద్దని లేదు, హిందువులు చూడాలని లేదు, లేకపోతే ఇంకో వర్గం చూడాలనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆ సినిమా యాంగిల్లో చూడాలి తప్పితే దానికి మళ్ళీ బీజేపీ లింక్ పెడితే చరిత్రను తెలుసుకోండి. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఉన్న కాశీది ఉంది, అయోధ్య రామాలయం ఉంది. అయోధ్య రామాలయాన్ని అక్కడ మసీదే లేదని చెప్పేసి అక్కడ వెళ్ళి అంత తవ్వి చూసిన తర్వాత అంటే ఏ రకంగా తీస్తున్నారు? ఇప్పుడు అక్కడ మసీదు లేదని తెలిసింది, దాంట్లో అంతా ఎంక్వైరీ అయిపోయింది, అక్కడ ఆనవాళ్ళే లేనప్పుడు అక్కడ ఆలయ నిర్మాణం చేస్తే అది కూడా హిందుత్వం బేసారంటే, మన రాముడు పుట్టిన ప్రదేశంలో కూడా మనకి ఇట్లా చేస్తే, కాశీలో ఉంది, ఇప్పుడు కాశీ పక్కన కూడా సేమ్ మసీదు కట్టేసి మళ్ళీ సేమ్ అదే చేస్తే దాంట్లో కూడా ఆధారాలు దొరికినాయి కదా. మరి తీసే వాళ్ళని కావాలి కదా, గట్స్ ఉన్న నాయకత్వం అని ఉండాలి కదా. మీరు చెయ్యరు, అమ్మ అడగదు, అడుక్క తిననివ్వదంటే ఎట్లా? ఇవాళ చేసే నాయకత్వం వచ్చింది, ఇన్ని రోజులు కప్పిపడ్డదేమో, ఇన్ని రోజులు ఒక మాణిక్యాలన్నీ మట్టిలో ఉన్నాయేమో, ఇవాళ ఒక్కొక్కటి మట్టిలో నుంచి వెలికి వస్తున్నాయని ఒక పాజిటివ్ యాంగిల్ ఎందుకు తీసుకోవట్లేదు?